శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌగంధి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రంతా ముగ్గురు మేల్కొనే ఉన్నారు. మర్నాడు రాత్రి నిద్రలో వరలక్ష్మమ్మ గారు పోయారు. ఆవిడ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారట. కాదు ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో అమ్మ ఇలా చేసి వెళ్ళిందేమిటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల్ మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. దహనకాండలు ముగిసినాయి. అందరూ వరలక్ష్మమ్మ గారి శవాన్ని సిరిపురం తీసుకువెళ్ళమన్నారు. అవసరం లేదు అన్నాడు వత్సల్. 12వ రోజు కూడా చాలా సింపుల్గా జరిగింది. చిత్ర కూడా ఆ పూట వెళ్ళిపోతోంది. ఆ రోజు పెళ్ళి ఆగిపోయినప్పటి నుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని, సౌగంధిని చూస్తూ. మీ ఇద్దరూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవాలి అంది. చిత్ర సౌగంధిని తన దగ్గరికి వచ్చి ఉండమని కోరింది. చిత్ర వెళ్ళేటప్పుడు సౌగంధితో అంది. వత్సల్ కూడా అక్కడే ఉన్నాడు. మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసుకోండి, అదే అమ్మ ఆత్మకు శాంతి అంది. సౌగంధి క్రిందికి చూపులు మరల్చుకుంది. వత్సల్ ఎటో చూస్తూ ఉండిపోయాడు. చిత్ర వెళ్ళిపోయింది. నేను ఇంకో వారం రోజులు ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర పిల్లలు ఒకళ్ళు ఉన్నారు అంటూ వదిలి వెళ్ళలేక వెళ్ళింది. వత్సల్ వెళ్ళి చిత్రని రైలు ఎక్కించి వచ్చాడు. సౌగంధి కూర్చుని ఉంది. అతను వస్తూనే తన బట్టలు బ్యాగులో పెట్టుకోసాగాడు. నువ్వు కూడా ఊరు వెళ్తున్నావా అంది సౌగంధి. అతను తల ఊపాడు. అతను సర్దుకుంటుంటే అడిగింది. ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. అడుగు. అత్తయ్యకి అంత సుస్థి చేస్తే నాకెందుకు కబురు చేయలేదు నువ్వు? ఎవరు వచ్చి చేసేది ఏమీ లేదని తెలియటం వల్ల. డాక్టర్లు ఆవిడ పరిస్థితి చెప్పారు. నువ్వు వస్తే వచ్చినప్పటి నుంచి పెళ్ళో అంటూ గొడవ చేస్తుంది. అది నాకిష్టం లేదు. ఇప్పటికైనా ఫార్సు చాలు. సౌగంధి కిందికి చూస్తూ తలదించుకుంది. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అడిగింది. తెలియదు, ఏదైనా పని ఉంటే తప్పక వస్తాను. పరీక్ష పోయిందని నా మీద కోపంగా ఉంది కదూ? అతను చివున తలెత్తి ఒకసారి చూశాడు. ఆ తర్వాత ఆగ్రహం నిగ్రహించుకొని తన పని చూసుకోసాగాడు. పరీక్షా ఫలితం నీకు ముఖ్యం, నాకు కాదు అన్నాడు. గదిలోకి సాయం సంధ్యలు పరుచుకుంటున్నాయి. అతను పెట్టె మూస్తున్నాడు. సౌగంధి దగ్గరికి వచ్చి పెట్టె మీద చెయ్యి వేసింది. అతను ముఖం ఎత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వత్సల్, నేనొక మాట చెప్పనా? ఏమిటి? నువ్వు ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అతను ఒక్క నిమిషం సౌగంధి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్నాడు. మరుక్షణంలో పెట్టె తాళం వేయటం, అతను వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. సౌగంధి అక్కడే నిలబడిపోయింది. నేనేమైనా తప్పు మాట అన్నానా? తనని తాను ప్రశ్నించుకుంది. లేదే, నేను అతని క్షేమం కోరే అన్నాను అనుకోసాగింది. అత్తయ్య లేదు. నేను మళ్ళీ పరీక్షకు కట్టి పాస్ అయ్యే వరకు సిరిపురంలో అడుగు పెట్టను. నేనిక వత్సల్ని ఒక్క రూపాయి కూడా అడగను. నా అంతట నేనే కష్టపడి సంపాదించి చదువుకుంటాను అనుకోసాగింది. తను అన్న దాంట్లో చెడ్డమాట ఏమీ లేదే. తను ఆ పల్లెటూరు వెళ్ళి ఉండలేదు. అతను ఇక్కడికి రాడు. పెళ్ళి అనే జంజాటం పెట్టుకొని ఉన్న ప్రేమలు నాశనం చేసుకునే కంటే అలా స్నేహితులుగా మిగలటం నయం కదూ. ఆ రాత్రి జ్వాల పొద్దుపోయిన తర్వాత వచ్చింది. సౌ, అందరూ వెళ్ళిపోయారా? వత్సల్ కూడా? ఏం లేదు, ఊరికే అడిగాను. నువ్వు ఊరికే ఏది అడగవు మరి అంది సౌ. ఆల్రైట్, చెప్పేస్తాను. మంచి బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చింది. వత్సల్ ఏమైనా కొంటాడేమోనని. సౌగంధి వెంటనే అనేసింది. కొనడు. నువ్వే చెప్పేస్తావేం? నాకు తెలుసు. అసలు ఏమైంది? అలా ఉన్నావెందుకు? జ్వాల అడిగింది. సౌగంధి చేతులు జోడించి దండం పెట్టింది. దయ్యుంచి నన్నేమీ అడగకు ఇక. ఆల్రైట్ జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి చీకట్లో మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య లేకుండా ఆ ఇల్లు ఊహించలేకపోతోంది.
ఆ ఇంట్లో వశ్చల్ ఒక్కడు ఎలా ఉండగలడు? తనకి వెంటనే వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. వశ్చల్, నువ్వు అక్కడ ఉండొద్దు, నాతో వచ్చేయి అని బలవంతం పెట్టి తీసుకురావాలనిపిస్తోంది. కానీ తనకి తెలుసు, వశ్చల్ ఆ ఊరు వదిలి రాడు. తను కూడా ఈ ఊరు వదిలి వెళ్ళలేదు. అందుకని ఈ జీవితాలు ఇక కలవవు. జ్వాల మర్నాడు వచ్చి, సౌ, నారాయణరావు గారు కొడుక్కి కట్నం తీసుకుని పెళ్లి చేస్తున్నట్ట. మనం మన అసోసియేషన్ తరపున వెళ్ళి కాస్త బాగా గలాట చేయాలి. నువ్వు 10 గంటలకి రెడీ అవ్వాలి అంది. సౌగంధి దండం పెట్టింది. పరీక్షలు అయ్యే వరకు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు చెవికి ఎక్కవు. ముందు మన జీవితాలు మనం ఉద్ధరించుకుంటే ఆ తర్వాత మిగతా వారివి ఉద్ధరిద్దాం అన్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? జ్వాల రెట్టించింది. సౌగంధి జవాబు చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. జ్వాలతో తర్కంలోకి దిగితే ముందు మన మతిపోతుంది. వారం రోజుల తర్వాత వశ్చల్ దగ్గర నుంచి 4,000కి డీడీ వచ్చింది. నాకెప్పుడు డబ్బు అవసరం లేదు, నీకు చాలా కృతజ్ఞతలు, సౌ అని ఉత్తరం రాసి దాన్ని తిప్పి పంపేసింది. అమ్మో, అంత డబ్బు తిప్పి పంపేశావా? మనకెన్ని ఖర్చులున్నాయి అంది జ్వాల. ఖర్చులు తగ్గించుకోవటం మంచిది, నేను తగ్గించేసుకున్నాను అంది సౌగంధి. నువ్వు చాలా మారిపోయావు సౌ అనేసి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును, చాలా మారిపోయాను అనుకుంది సౌగంధి. 2 నెలలు గడిచాయి. సౌగంధి 1-2 సార్లు వశ్చల్కి ఉత్తరం రాద్దామని కూర్చుంది. వశ్చల్, నేను డబ్బు తిప్పి పంపానని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు కదూ. నా మనసులో బాధ నీకు తెలిస్తే నువ్వు ఎన్నడూ అలా అనుకోవు. నీ కష్టార్జితాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు. నువ్వు నన్ను ఇక్కడికి చదువుకోమని పంపించావు. కానీ నేనేం చేశాను? వచ్చిన పని మర్చిపోయి పక్కదారికి మళ్ళాను. జ్వాల భావాలు నా స్వభావం కలిసి ఉండవచ్చు, కానీ జ్వాలకి లేని బాధ్యత నాకు ఒకటి ఉంది. నేను చదువు పూర్తి చేసి ఇంకేం చేసినా ఏమీ అభ్యంతరం ఉండేది కాదు. ఈ మాట నన్నెవ్వరూ అననవసరం లేదు. నాకు నేనే నిందించుకుంటున్నాను. వశ్చల్, అత్తయ్య పోయింది. నువ్వు ఒక్కడివి అక్కడ ఉండడం అంటే నాకు ఎలాగో ఉంది. వచ్చేసేయి వశ్చల్, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేనిక్కడ ఉంటాను. నువ్వు నీ వ్యాపకాలు ఏవీ మానుకోవద్దు. నువ్వు సిరిపురం వారానికి ఒకసారి వెళ్ళి వస్తుండవచ్చు. నేను కూడా వస్తాను. కానీ మనం ఉండటం మాత్రం ఇక్కడే ఉండాలి. నీ మీద కోపం లేదు, నువ్వంటే ఇష్టమూ లేక కాదు. వశ్చల్, ప్లీజ్ వచ్చేయి. నేనిలా ఉండలేను. క్షణక్షణం అత్తయ్య నువ్వు గుర్తుకు వస్తున్నారు. ఈ ఉత్తరం రాస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. మీరు నాకు చేసిన దాంట్లో 100వ వంతు కూడా నేను మీకేం చేయలేకపోయాను. ఛీ, నేను ఎంతో కృతజ్ఞురాలిని కదూ. జ్వాల ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా అనేవారు లేని భయంకరమైన స్థితి పగవాళ్లకు కూడా వద్దు అని. మనం చచ్చినా బ్రతికినా ఎవ్వరికీ పట్టని జీవితం చాలా నికృష్టం. ఎవ్వరూ లేని అనాథలైతే అది వేరే సంగతి. అమ్మ నాన్న ఉండి నా అధోగతి జీవితం చూడు అంటుంది. నాకు జ్వాల మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా జీవితం గుర్తుకు వస్తుంది. వశ్చల్, నేను నీకు అత్తయ్యకి ఎంత రుణపడి ఉన్నానో కదూ. ఏమిటో నా స్వభావం ఏమిటో, నా మనసుకి ఏం కావాలో నాకే తెలియటం లేదు. ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. మరోసారి అయ్యో వశ్చల్ ఇష్టమే కానీ ఆ పల్లెటూరి వాతావరణం నాకేం తోస్తుంది అనిపిస్తుంది. ఏం చేయాలో నాకు తోచటం లేదు. వశ్చల్, నువ్వే నాకు సరైన సలహా చెప్పవు. సౌగంధి ఉత్తరం రాస్తున్నదల్లా ఆపేసింది. ఇలా వ్రాసి ఏం ప్రయోజనం? ఇవన్నీ అతనికి అనవసరం. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నోరు మూసుకొని మౌనంగా దూరంగా ఉండాలి. వశ్చల్ ఏమన్నాడు? పెళ్ళి అయిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండలేనని అనలేదు. సౌగంధి ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టేసింది. అమ్మాయి సౌగంధి, వాకిట్లో నుంచి పిలుపు వినిపించింది. సౌగంధి లేచి వెళ్ళింది. వాకిట్లో క్షీరసాగరం గారున్నారు. ఇదిగో మా చెల్లెలి కూతురు లక్ష్మి అజ్మీర్ నుంచి వచ్చింది. నేను చెప్పలేదు యాక్సిడెంట్లో భర్త పోయాడని? అవునవును గుర్తు చేసుకుంటూ అంది సౌగంధి. లక్ష్మి తెల్లగా బొద్దుగా పొట్టిగా ఉంది. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి దూర ప్రాంతంలో ఉన్న మనిషి, కట్టుబొట్టు ఏ మార్పు లేదు. బాబాయ్ మీ గురించి ఉత్తరంలో రాశారు అంది లక్ష్మి చిరునవ్వుతో. అలాగా, మీ గురించి కూడా చెప్పారు అంది. నిజానికి ఆయన 1-2 సార్లు యథాలాపంగా మాట వరుసకి అన్నారంతే. సౌగంధి ఆ ఇద్దరినీ కూర్చోమని కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. క్షీరసాగరం గారు మాట చెప్పేశాడు. అమ్మాయి సౌగంధి, లక్ష్మిని ఈ ఊరు రమ్మనమని నేనే ప్రోద్బలం చేశాను. నా మనసులో మాట చెప్పేస్తాను. మాకు ఎవ్వరూ లేరు. నాకు నిన్ను జ్వాలని చూస్తే చాలా ముచ్చటగా ఉంది.
ఆడపిల్లలంటే అలా ఉండాలి అంటాను. లక్ష్మిని మీతో కలిపి ఉంచితే తనకి భర్త పోయిన బాధ కాస్త మర్చినట్టు ఉంటుంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఈ ఊర్లోనే చేర్పిస్తాను. ఇది నా ఉద్దేశం. అలాగే బాబాయ్ గారు అంది. సౌగంధి చేత జ్వాల చేత ఆయన బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు. షాపు అద్దెకిచ్చినా మనం ఒక కుటుంబంలా కలిసిపోయాం. నన్ను పేరు పెట్టి పిలిచి పరాయివాడిలా చూడకండర్రా. లక్షణంగా మా ఇద్దరిని బాబాయ్ పిన్ని అని పిలవండి అన్నారు. అప్పటి నుంచి అలాగే పిలుస్తున్నారు. లక్ష్మిని పరిచయం చేసి బజార్లో పని ఉంది వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. మీరు షాపుకి ఎందుకని రావటం లేదు అంది లక్ష్మి. ఈ మధ్యనే మా అత్తయ్య పోయింది అంది సౌగంధి. అరే అలాగా. చావుమాట రాగానే లక్ష్మి పెద్దగా ఊపిరి తీసుకుని వదిలింది. అమ్మా నాన్న ఎక్కడుంటారు అడిగింది లక్ష్మి. అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు అంది సౌగంధి. అయ్యో అయితే సందేహంగా చూసింది. మా అత్తయ్యే పెంచి పెద్ద చేసింది. ఇంకెవరూ లేరా? ఉన్నారు, వశ్చల్ అని. ఎవరు? అత్తయ్య కొడుకు వశ్చల్ ఉన్నాడు. ఓహో బావన్నమాట. కాదు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, అత్త కొడుకు బావ కాకుండా ఏమవుతాడు? సౌగంధి మాట్లాడలేదు. బావా, ఆ మాట ఏమిటో కంపరంగా ఉంది. వశ్చల్ని ఎప్పుడు వశ్చల్ అనటం అనుకోవటం తప్ప ఇంకో రకంగా అనుకోవటం అలవాటు లేదు. ఎందుకో తెలియదు. అత్తయ్య కూడా ఎప్పుడూ అలా అని చెప్పలేదు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి పేర్లు పెట్టే పిలుచుకునేవారు. అర్థమైందిలేండి అంది లక్ష్మి చిరునవ్వుతో. సౌగంధి తలెత్తి చూసింది. వశ్చల్ మీకు కాబోయే భర్త అన్నమాట. ఎందుకలా అనుకుంటున్నారు ఆశ్చర్యంగా అడిగింది. అతని పేరు చెబుతుంటేనే మీ ముఖం మారింది. చాలా ఇష్టమైన వాళ్ళ పేరు చెబుతారే అలా. అయ్యో లక్ష్మి అసాధ్యురాలే. మీ సంగతి చెప్పండి. బాబాయ్ గారు లక్ష్మి అంటూ చెప్పారు కానీ వివరాలేం చెప్పలేదు. మీ భర్త యాక్సిడెంట్లో. లక్ష్మి అవును అంటుండగానే ఆ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క సెకను ముఖం పరధ్యాసగా అయింది. అంతలోనే నిగ్రహించుకుంది. మా పిల్లల్ని చూస్తే మీరు క్షణం వదలరు అంది. ఈ మారు ఆమె ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది. అది కన్నీటి వాన వెలిసిన తర్వాత వచ్చిన సూర్యోదయంలాగుంది. లక్ష్మి చాలాసేపు కూర్చుంది. ఆ కూర్చున్న గంటలోనే ఆమె చాలా నిదానస్తురాలని, మంచి మనిషి అని అర్థమైంది. జ్వాల బయట నుంచి వచ్చింది. చేతిలో 2 చంకల క్రింద ప్యాకెట్లు ఉన్నాయి. సౌ కాస్త పట్టుకోమ్మా అంది. సౌగంధి చేతుల్లోనివి అందుకుంది. ఏమిటివి? పోస్టర్లు. కమలమ్మ గారు కోడల్ని కట్నం తీసుకురాలేదని సాధిస్తుందిగా. ఆవిడ ముఖం వచ్చేలా కార్టూన్ వేయించి అచ్చు వేయించి తెల్లారేసరికి వీధి గోడల మీద అంటించాలి అంటూ లక్ష్మిని చూసి ఈమె అంది. లక్ష్మి క్షీరసాగరం బాబాయ్ గారికి కూతురి వరుస. ఓ ఐసీ. అంకుల్ చెప్పారు నాకు మీ భర్త యాక్సిడెంట్లో పోయారని. ఐఎమ్ రియల్లీ సారీ. లక్ష్మి ఇక్కడే ఉంటుందట, మన షాపులో భాగస్వామి అవుతుందట అంది సౌ. మన షాపులోనా? వెరీ గుడ్, వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ లక్ష్మి చేయి పట్టి కరచాలనం చేసింది. లోపలికి పరిగెత్తుకెళ్ళి ఒక ఫారం తెచ్చి, మీరు మా షాపులో భాగస్వామి అయ్యే ముందు మా సొసైటీలో మెంబర్ అవుతున్నారా? మాకు మీలాంటి ఆడపిల్లే కావాలి అంది. ఏమిటిది అడిగింది లక్ష్మి. జ్వాల గబగబా చెప్పింది. లక్ష్మి చిరునవ్వుతో నాకెక్కువ టైం ఉండదండి, పిల్లలతోనే సరిపోతుంది అంది. మీకు చాతనైనంత చేద్దురుగాని అంది జ్వాల. అలాగే తప్పకుండా చేస్తాను అంది లక్ష్మి సంతకం పెడుతూ. మర్నాడు ఉదయం ఆ వీధి వాళ్ళంతా నిద్రలేచేసరికి అందరి గోడల నిండా కమలమ్మ గారి ముఖంతో కార్టూన్లు ఉన్నాయి. కోడల్ని కొట్టి తిట్టి వేధిస్తున్న ఆవిడని చివరికి పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. ఇంగ్లీష్ లెక్చరర్ గారి కుటుంబం అలా నవ్వులపాలైంది. అందరూ ఆ పోస్టర్లు చూసి నవ్వుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయలేదు. ఆ వీధిలో అందరికీ ఈ పని జ్వాలదే అని తెలుసు. కొంతమంది పిల్లలు జ్వాలకి జై అని అరిస్తే మరికొంతమంది తిట్టారు. అందరూ ఇది మాట్లాడడమే. సౌగంధికి చిరాకే అనిపించింది. దీనివల్ల ఆ కోడలికి మరింత కష్టాలు ఎక్కువైనాయే తప్ప తగ్గలేదు. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకునేటట్టు చేయాలి మనం. అంతేగాని మనం పరిష్కరిస్తామంటూ కుటుంబంలో తలదూర్చటం మంచిది కాదు జ్వాల అంది సౌగంధి. చూడు సౌ, కీలెరిగి వాత పెట్టాలి. సిగ్గులేని వాళ్ళని సిగ్గుపడేట్లు చేయాలి. ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు అంది.
వాళ్ళు కక్ష పెట్టుకుంటారనే భయం కంటే అనవసరంగా వారిని అల్లరి చేసినందువల్ల నలుగురి వికవికలు పకపకలు తప్ప తమకి జరిగిందేమిటి అనుకోసాగింది సౌగంధి. తాము అనుకున్నది ఇది కాదే, అనుకున్నది ఒకటైతే ఆశయం మరోవైపు వెళ్తోంది. మర్నాడు సౌగంధి బట్టల షాపు కాస్త రాత్రివేళ దగ్ధం అయింది. క్షీరసాగరం గారు లబోదిబోమని మొత్తుకున్నాడు. నేను చెప్పానా మీకు ఆ లెక్చరర్ గారి జోలికి పోవద్దని? ఈ పని ఆయనే చేయించాడు. ఆయన కాలేజీలో కూడా అంతే. పిల్లలు దేనికైనా బాయ్కాట్ చేస్తే చచ్చేట్టు వాళ్ళని ఏడిపించుకు తినేవాడు. అంకుల్, ఇది ఆయన పని అని నాకు తెలుసు. ఆయనని నేను వదులుతానా? రౌద్రిని అయింది జ్వాల. వద్దంటున్నా వినకుండా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన తనకి తెలియదని బుకాయించాడు. మర్నాడు సౌగంధి జ్వాల ఆటోలో ఇంటికి వస్తున్నారు. మోటార్ సైకిల్ ఒకటి అడ్డం వచ్చింది. ఆటో దిగింది. మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన ఇద్దరు పిల్లలు ఆటో అతన్ని యువతలకు లాగి జ్వాలని సౌగంధిని ఎడాపెడా కొట్టారు. సౌగంధికి ముక్కు వెంట రక్తం కారసాగింది. చీకట్లో ఎలాగో తప్పించుకుని వెనక్కు షాపు వైపు పరిగెత్తింది. బాబాయ్ బాబాయ్ అని అరుస్తూ తలుపులు బాదింది. లక్ష్మి వచ్చి తలుపులు తీసింది. లక్ష్మి, బాబాయ్ ఏడి? ఎక్కడా? అక్కడ జ్వాల మాట పూర్తి కానేలేదు. క్రింద పడిపోతుంటే లక్ష్మి పట్టుకోవడం గుర్తుంది. తర్వాత ఏమైందో తెలియలేదు. ఎప్పటికో మెలకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు, ముఖం అంతా మంట. ఒళ్ళు నిప్పుల్లో కాలుతున్నట్టు మంటలు పెడుతోంది. మూలుగుతుంటే ఎవరో నుదుటి మీద చెయ్యి వేశారు. సౌ, ఎలా ఉంది? ఎవరు? చెయ్యి చాచింది. నేను. వశ్చల్? నేనే. వశ్చల్ లేవబోయింది. ఉండు, లేవకు, నీ దగ్గరగా వస్తాను. నేనే నీ దగ్గరికి వస్తా. వశ్చల్ మంచం మీద మరింత దగ్గరికి జరిగి సౌగంధి తలని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ఛాతీలో తల దాచుకుంది. వశ్చల్, నాకేమైంది? జ్వరం వచ్చింది. నాకేమిటో గాబరాగా ఉంది. ఎందుకో భయం వేస్తోంది. ఏం కాదు, కళ్ళు మూసుకో, ఉండు, నీళ్ళల్లో తడిపి పట్టి వేస్తాను. నీకు బాగా జ్వరంగా ఉంది. ఒళ్ళు చూడు ఎలా కాలిపోతోందో. నిప్పుల్లో పెట్టినంత మంటగా ఉంది. అదే తగ్గుతుంది. నువ్వు గాబరా పడకు. ఎందుకలా వణుకుతున్నావు? నాకు తెలియదు, నాకు భయం వేస్తోంది. నిద్రపోమ్మా నా బంగారు సౌగంధి ఈ మాటతో ఏదో మంత్రంలా అతనికి మరింత దగ్గరగా జరిగింది. అతని చెయ్యి భుజాల చుట్టూ ఉంది. చెంపకి అతని ఛాతీ తగులుతోంది. ఒక్క నిమిషానికి అతని గుండె టక్ 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 మన్న శబ్దం వినిపించసాగింది. సౌగంధికి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఈసారి బాధలేని భయం పూర్తిగా పోయిన నిద్ర. ఆ గాఢ సుషుప్తి చాలా హాయిగా ఉంది. మళ్ళీ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిందా? తల మీదకి వంగి ఎవరో లలితమైన స్వరంతో అడుగుతున్నారు. ఎవరు? అంది నీరసంగా. గుర్తుపట్టలేదా? నేను లక్ష్మిని. లక్ష్మి? బాగా మెలకువ వచ్చింది. అయోమయంగా చూసింది. నేనెక్కడున్నాను? వశ్చల్ నిజంగా రాలేదా? అయితే నాకు కలన్నమాట. కాదు, వచ్చాడు. ఇంతవరకు నీ దగ్గరే కూర్చున్నాడు. దేశాయి గారు వస్తే అర్జెంట్ పని అని వెళ్ళాడు. దేశాయ్? ఆయన ఇక్కడికెందుకు వచ్చారు? సౌగంధి లేచి కూర్చుంటుంటే లక్ష్మి సాయం చేసింది. నేనెక్కడున్నాను? మీ సిరిపురంలో, మీ ఇంట్లో, నీ గదిలో. లక్ష్మి ఆ మాటలని ఎంతో మురిపంగా అంటూ వెళ్ళి కిటికీ పరదాలు పక్కకి లాగింది. సౌగంధి ఒక్క క్షణం అలాగే చూస్తూ కూర్చుంది. కిటికీలో నుంచి సాయం సంధ్యలో దూరంగా కాలువలో వెళుతున్న పడవల తెరచాపలు కొంగరెక్కల్లా కనిపిస్తున్నాయి. నేను ఇక్కడికి వచ్చానా? ఏమిటి? అంది. లక్ష్మి దగ్గరికి వస్తూనే చెప్పింది. నీకు దెబ్బలు తగిలిన రోజునే బాబాయి మీ వశ్చల్కి టెలిగ్రామ్ ఇచ్చారు. వశ్చల్ వచ్చాడు, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను వశ్చల్ టెలిగ్రామ్ ఇస్తే మొన్న సాయంత్రమే వచ్చాను. ఈ ఇల్లు, ఈ ఊరు ఎంతో బాగుంది కదూ. వశ్చల్ వచ్చాడా? అంది అయిష్టంగా. మెల్లమెల్లగా గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి ఆటోలో ఎవరో కొట్టడం, తను పరిగెత్తడం. లక్ష్మి, జ్వాల అంది సందేహంగా. తను శ్రీనగర్ వెళ్ళింది. ఏదో పనెట. 4 రోజుల్లో వస్తుందట. ఉత్తరం రాసింది. ఇదిగో అంటూ తీసి ఇచ్చింది. అది జ్వాల వ్రాసిందే. చేతివ్రాత ఎప్పటిలాగానే పెద్ద పెద్ద అక్షరాలు గీకినట్లుంది. డియర్ నేను కులాసా, నువ్వు కులాసా అని తలుస్తాను. ఆ రోజు రాత్రి నిన్ను తప్పించలేకపోయాను. కానీ వాళ్ళు నాతో బాగానే ఘర్షణ పడ్డారు.
ఇక్కడే ఆడది అశక్తురాలు అనిపిస్తుంది. పోట్లాట ఇద్దరిది సమమే, ఇద్దరికీ పట్టుదలే. కానీ శారీరక శక్తిలో అబలని చేసి ఈ సృష్టి స్త్రీని చాలా అన్యాయం చేసింది. ఆ స్కౌండ్రల్స్ నీచులు. ఆడపిల్ల శరీరం దొరికితే వాళ్ళల్లో 1,00,000 వికారాలు వస్తాయి. తెల్లవారుజామున 4 గంటలకి కాపలాగా నైట్ బీట్ కానిస్టేబుల్ రావడంతో నాకు వారి నుంచి విముక్తి అయింది. నేను 2 రోజుల వరకు నీ గురించి కనుక్కోలేకపోయాను. కనుక్కునేసరికి మీ ఊరు నుంచి మీ వస్టల్ వచ్చి నిన్ను తీసుకువెళ్ళాడని నాకు అంకుల్ చెప్పాడు. నాకు చాలా ఈర్ష్య అనిపించింది. చూసావా, నీకు అసలేం ప్రమాదం జరగలేదు. 4 దెబ్బలు తగిలాయేమో, కానీ నా మీద అత్యాచారం జరిగింది. కానీ నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు గుండెల్లో దాచుకుంటారు? పైనుంచి అందరూ ఒకటే అవహేళన. ఇలా అవహేళనలు ఎదురైన కొద్దీ నాకు ఇంకా పట్టుదల, కోపం ఎక్కువవుతాయి. నాకు బాధ ఏమిటంటే సాటి ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ సహాయం చేశారు. నాకు ఆ సమయంలో ఎవరు సాయం చేశారో తెలుసా? మన వీధి చివర దర్జీ అనే అతనట. అతన్ని నేనెప్పుడూ భార్యని కొడతాడని వెర్రి వెధవా అనుకునేదాన్ని. అతను ఏమన్నాడో తెలుసా? ఎందుకమ్మా నీకా ఎదవలతో, లక్షణంగా పెళ్లి చేసుకో అన్నాడు. నా చేతికి 200 రూపాయలు ఇచ్చాడు. నన్ను ఢిల్లీ వెళ్ళటానికి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కించి గానీ ఇంటికి వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మనుషుల్లో మంచివాళ్ళున్నారు సుమా అని ధైర్యం వస్తుంది. నేను చాచాజీ దగ్గరికి వచ్చాను. నేను రాగానే జరిగిందంతా చెప్పేశాను. చాచాజీ, జరిగిన దుర్ఘటన కంటే ఇంకోటి జరుగుతుందేమోనని నాకు భయం. దాని నుంచి నువ్వు రక్షించాలి. నేను ఏ ప్రెగ్నెంటో అయినా అయితే అన్నాను. చాచాజీ ఏడ్చేశాడు. చాలా బాధపడ్డారు. కాబట్టి ఇంకో నెల వరకు నేను ఇక్కడి నుంచి రాను. ఉత్తరం రాయి. నువ్వెలా ఉన్నావు? సౌ, నువ్వు అదృష్టవంతురాలివి. జీవితం నిన్ను ఆశీర్వదించిందే తప్ప మొటిక్కాయలు మొట్టలేదు. నా విషయం చూడు, నేను ఇప్పటికీ ఇలా 4 సార్లు ఈ అగాధంలో పడ్డాను. 14 సంవత్సరాలప్పుడు ఒకసారి, 18 సంవత్సరాలప్పుడు ఒకసారి. వ్యక్తులు ఎవరైతేనేం అనుభవం ఒకటే. ఒక్కోసారి జీవితం చాలా భీతిగా ఉంటుంది. ఈ చేదు అనుభవాలు నన్ను గరళంగా చంపేస్తాయేమో అనిపిస్తుంది. కానీ నీకు తెలుసు, నేను మొండిదాన్ని. నా మనసు బండబారిపోయింది. ఈ జీవితానికి 22 సంవత్సరాల వయసే, కానీ ఈ మనసుకి 200 సంవత్సరాల ముసలితనం. ఒక్కోసారి ఈ జీవితం ఏం చెయ్యాలో తెలియదు నాకు. సౌ, ఉంటాను. నువ్వు జాబు రాయి. నేను హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ అంటే ఎందుకంత ఆకర్షణ అని కదూ? ఆకర్షణ ఉంది సౌ, చాలా ఉంది. ఈసారి కలిసినప్పుడు చెబుతాను. ఆ లక్ష్మి ఎందుకో నాకు నచ్చలేదు సౌ. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండబట్టే నాలాంటి వాళ్ళకి ఇంత చెడ్డ పేరు అనుకుంటాను. భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమిటా పాతివ్రత్యం? నాకు నచ్చదు. బాయ్. జ్వాల. టీ తాగుతావా? లక్ష్మి అడిగింది. ఊహూ, వద్దు లక్ష్మి. ఉత్తరం చదివి మడత పెట్టి దిండు క్రింద దాస్తూ అన్నాను. ఏమిటి వద్దంటోంది? వస్టల్ లోపలికి వచ్చాడు. నేను అతన్ని చూస్తున్నాను. నా వైపు అతను చూసే భావాలని బట్టి నా పట్ల అతని మనసులో ఎలాంటి భావముందో నేను అంచనా వేయగలను. టీ వద్దంటోంది. అవన్నీ వద్దు అనటం తనకి అలవాటులే. మందు వేసుకుందా? లేదు, ఇంత క్రితమే నిద్రలేచింది. మంచినీళ్ళు తీసుకురా లక్ష్మి. అలాగే. లక్ష్మి లోపలికి వెళ్ళింది. సౌగంధి ఆశ్చర్యంగా ఆ ఇద్దరినీ చూస్తోంది. వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఎప్పుడు వచ్చింది? ఎలా ఉంది? అతను నా దగ్గరికి వచ్చి నుదుట మీద చేయి వేస్తూ అన్నాడు. జ్వరం రాలేదులే. అమ్మయ్యా, సాయంత్రం జ్వరం రాకుండా ఉంది ఈ ఒక్కరోజు. అతను అంటుండగానే లక్ష్మి మంచినీళ్లు తెచ్చింది. వస్టల్ గ్లాస్ అందుకుని తీసుకువచ్చి డ్రాయర్ లాగి మందు తీసి మాత్ర సౌ చేతిలో పెట్టి వేసుకో అన్నాడు. తర్వాత వేసుకుంటాను అంది ముభావంగా చూస్తూ. జ్వరం వచ్చేస్తుంది. జ్వరం నేను కాదుగా నువ్వు చెప్పినట్టు వినటానికి. నేను తలెత్తి చూశాను. అతని ముఖం ప్రసన్నంగానే ఉంది. లక్ష్మి ఆ గదిలో నుంచి పని ఉన్నట్టే వెళ్ళిపోయింది. సౌగంధి మందు వేసుకుంది. అతను ఇచ్చిన మంచినీళ్లు తాగింది. ఈ పూట ఎలాగుంది అన్నాడు. బాగానే ఉంది. 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. లక్ష్మి వచ్చింది. సౌ, రాత్రికి నువ్వు భోజనంలో ఏం తింటావు? దొడ్లో బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి, కూర చేస్తాను అంది. లక్ష్మి, నా దగ్గర కూర్చో అంది సౌగంధి. లక్ష్మి వచ్చి కూర్చుంది. ఆమె చేతిలో అల్లిక సూదులున్నాయి. స్వెటర్లు అల్లుతోంది.
ఎవరికది అని అడిగింది. వాసుకి అంది. పిల్లలిద్దరినీ వదిలి వచ్చావు, వాళ్ళు ఉండగలరా? ఉండగలరు, నేనే అలవాటు చేస్తున్నాను నిట్టూర్పు అణుచుకుంటూ అంది. ఎందుకు? ఏ మనిషి ఒక మనిషి లేనిదే నేను బ్రతకలేను అనేట్టు ఉండకూడదు. ఎవరికి వారు ఉండగలిగిన మనస్తత్వం చాలా అవసరం. నేను పిల్లల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను, నిజమే. కానీ రేపు నాకేదైనా అయితే అంటుండగానే లక్ష్మి కళ్ళల్లోకి గిర్రున నీళ్లు వచ్చేసినాయి. ఛీ, అవేం మాటలు అంది సౌగంధి. లక్ష్మి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూస్తే ఆమెకు అసలు భర్త పోయిన దుఃఖం ఉందా అనిపిస్తుంది. అలాంటిది ఇలా బేలగా అనటం చూసి ఆశ్చర్యం వేసింది. ఏమో సౌ, మా వారు అలా పోతారని నేను అనుకున్నానా? వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు. ఏడాది మీద 2 నెలల తర్వాత మళ్ళీ కలుసుకోబోతున్నాం. ఆ రోజు ఎలా ఎదురు చూశానో, అణువణువు ఆయన కోసం తప్పించిపోతున్నట్టే ఆయన రాక కోసం చూశాను. యాక్సిడెంట్లో పోయారని ఫోన్ వచ్చింది. నా స్థితి ఆలోచించు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకువచ్చారు. నన్ను మా నాన్న సరిగ్గా చూడనీయలేదు. ఆతృత పడిపోతున్న వాడిలా శ్మశానానికి తీసుకువెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే ఆయన బార్డర్స్లో ఉన్నప్పుడు పోలేదు. ఇంటికి వస్తూ ట్యాక్సీ యాక్సిడెంట్కి గురైపోయారు. మృత్యువు ఎప్పుడు ఎవరికి ఎక్కడ వ్రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం కదా అంది. ఆయన మిలిటరీలో ఉద్యోగం అన్నావు కదా లక్ష్మి, మీరు ఎప్పుడూ కలిసి ఉండేవారా మరి? కుతూహలంగా అడిగింది సౌగంధి. లక్ష్మి తల తిప్పింది. అదేం రాతో, మా పెళ్ళి అయిన వారం రోజులకే ఆయన సరిహద్దులకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత 6 నెలలకి ఒక 2 రోజులు బొంబాయి మీదుగా వెళ్తున్నామని టెలిగ్రామ్ ఇస్తే నేను పరిగెత్తాను. అక్కడ 2 రాత్రుళ్ళు. అప్పుడే మా బాబు కడుపున పడ్డాడు. బాబు పుట్టిన తర్వాత 3వ నెలకి చూశారాయన. మా పిన్నత్తగారు ఎప్పుడూ అనేది, మీ వాడు తండ్రి అంటే ఇక ఆ ఫోటో అనేస్తాడేమోనని. తర్వాత 4 నెలలు కలిసే ఉన్నాం. లక్ష్మి కళ్ళు ఒక సుందర స్వప్నం చూస్తున్నట్లుగా తదాత్మ్యంతో ఉన్నాయి. ఆసారి వెళ్ళారు. మళ్ళీ పాప పురిటి రోజులకి తిరిగి వచ్చేశారు. బాబు కంటే పాప అదృష్టవంతురాలు అనుకున్నాం. భూమి మీద పడి కళ్ళు తెరవగానే తండ్రి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలు సెలవు. అదే ఆఖరిసారి చూడటం. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి, నీకిప్పుడు బాధ వేయదా? ఎందుకు వేయదు? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. ఒక్కోసారి జీవితం అంతా వృథా అని దిగులు వేస్తుందా? వేస్తుంది. కానీ అప్పుడు ఆ ఆలోచనలు మానేసి పిల్లల గురించి ఆలోచిస్తాను. నేనేం ఒంటరిదాన్ని కాను. ముత్యాల్లాంటి 2 పిల్లలున్నారు. కాలక్షేపంగానూ ఉంటుంది, ఆర్థికంగానూ ఆధారము ఉంటుందనే నా కోసం ఏదైనా ఒకటి ప్రారంభించాలని అనుకున్నాను. లక్ష్మి, మీ ఆయన గుర్తుకు వస్తే ఎలా ఉంటుంది? ఏమిటో సౌ, నాకసలు ఆయన చచ్చిపోయినట్టే అనిపించదు. ఇంకా ఎప్పుడో వస్తారని ఆశ. ఎందుకంటే పెళ్ళి అయినప్పటి నుంచి అసలు మేం కలిసి ఉన్నది ఎక్కడా? ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే. భగవంతుడు అది ఒకందుకు మంచే చేశాడు అని ఇప్పుడే అనిపిస్తోంది. ఆయన ఎప్పుడో వస్తారో, రాకపోతే నేనే వెళతాను అనుకుంటాను. ఇక రారు అనుకుంటే గుండె గుబేలుమంటుంది. బ్రతకలేను. ఈ పిల్లల్ని పెంచలేను కూడా. ఏమిటో ఈ మాటలు వస్తే పాత సొద మాట్లాడేస్తాను. ఆలస్యం అవుతుంది. నీకు వంట చేసి త్వరగా భోజనం పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది. సౌగంధి అలాగే కూర్చుంది. ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే. ఒక రకంగా తను వశ్చల్ కూడా అంతే కదా? ఇక వశ్చల్కి తను దూరంగా ఉండదు. తను పొరపాటు చేస్తోంది అనిపిస్తోంది. ఈసారి వశ్చల్తో ఈ విషయం మాట్లాడేయాలి అనుకుంది. ఇంతలో బయట వరండాలో నుంచి లక్ష్మి అని నాజూకైన గొంతు వినిపించింది. లక్ష్మి పలకలేదు. సౌగంధి ఎవరా అని చూసే లోపలే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. గుమ్మానికి ఉన్న పరదా తొలగించుకొని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. మంచం మీద దిండుకి ఆనుకుని ఉన్న సౌగంధిని చూడగానే హలో అంటూ చిరునవ్వుతో పలకరించింది. సౌగంధి ఎవరా అని చూస్తుండగానే ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. సరాసరి వెళ్ళి బ్యాగ్ తెరిచి తాళం చెవులు తీసి బీరువా తెరిచి అందులో లాకర్లో ఉన్న డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకుని బీరువా తాళం వేస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న సౌగంధితో, నేను దొంగని కాదండి, వశ్చల్ పంపిస్తే వచ్చాను. బై నేను మీకు తెలియదుగా, నా పేరు రంగనాయకి. అందరూ నన్ను నాయకి అంటారు. నేను వశ్చల్కి ఫ్రెండ్ని. ఆరిందాల అనేసి
వస్తాను అనేసి వెళ్ళిపోయింది. సుమారు 18 సంవత్సరాలు పైనే ఉంటాయి. సన్నగా ఎర్రగా బంగారు తీగలాగుంది. మనిషి మాటకారే, నడక కూడా చురికే. చెంగున గుమ్మం దాటి వెళ్ళింది. లక్ష్మి వస్తే అడిగింది, లక్ష్మి ఎవరి అమ్మాయి? నాయకి అని దేశాయి గారి ఆఖరి అమ్మాయి. వస్టల్ దగ్గర చాలా చనువు ఉంది అంది. సౌగంధికి చాలా కోపం వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్టల్ వచ్చాడు. అతను రాగానే సరాసరి ముందు సౌగంధి గదిలోకి వచ్చాడు. సౌ అని పిలిచాడు. సౌగంధి కోపంతో మేల్కొని ఉండి కూడా పలకలేదు. అతను భోజనానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సౌగంధి పుస్తకం చదువుకుంటోంది. అతను ఆశ్చర్యంగా అడిగాడు, ఇదేమిటి, ఇంతకు ముందు పిలిస్తే పలకలేదు? మంచి నిద్ర పట్టిందనుకున్నాను. నిద్ర రాలేదు, నేనే కళ్ళు మూసుకున్నాను. ఏమిటి అలా ఉన్నావు, ఏమైంది అడిగాడు. చాలా చిరాకుగా ఉంది. అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇంటిని నువ్వు సత్రం చేశావని నాకు తెలియదులే. అతను చకితుడైనట్టు చూస్తూ సత్రమా అన్నాడు అర్థం కానట్టు చూస్తూ. అవును, సత్రం కాకపోతే ఇంకేమిటి? ఇంత క్రితం ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి సరాసరి వచ్చి నేను ఈ గదిలో ఉన్నానని కూడా లేకుండా వెళ్ళి బీరువా తెరిచి డబ్బు తీసుకువెళ్ళింది. ఓ, నాయక సంగత నువ్వు చెప్పేది? నేనే తెమ్మన్నాను. ఆ చనువే నాకు అర్థం కావటం లేదు. నువ్వు అంతగా కావాలంటే ఆ బీరువా తీసుకువెళ్ళి నీ గదిలో పెట్టుకో, అంతేగాని నా గది సత్రం చేయవద్దు. వస్టల్ చిరునవ్వుతో చూశాడు. అవును మరి, ఆయనవారి ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాలి అన్నాడు. ఆ అమ్మాయి నీ ఫ్రెండునని చాలా గొప్పగా చెప్తోంది. అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు, నీకు ఈర్ష్య? ఒక సెకను ఆగి అన్నాడు, నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? వస్టల్. సౌగంధి దిండు తీసి గిరాటు కొట్టింది. అది అతనికి తగల్లేదు, కాళ్ళ దగ్గర పడింది. ఇంతలో లక్ష్మి వచ్చింది. ఏమిటి అంది ఇద్దరినీ చూస్తూ. ఏం లేదు. వస్టల్ దిండు తెచ్చి సౌగంధి తల క్రింద అమర్చి వెళ్ళిపోయాడు. నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? అవును మరి, అయినవారి ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. వస్టల్ అన్న ఈ మాటలే సౌగంధి చెవుల్లో మారుమ్రోగసాగాయి. ఎప్పుడూ ఇంతే. తను ఎప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని, చాలా కృతజ్ఞత తెలియచేయాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాదా వస్తుంది. సౌగంధి దిండులో తల దాచుకొని ఏడవసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.